కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 33:24 33వ అధ్యాయము 24వ వచనం. ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకొనును. నీ కమ్ములు ఇనపైవియు ఎత్తడివి అయ్యుండును. నీవు బ్రతుకు దినములన్నీ నీకు విశ్రాంతి కలుగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు నాయన. ఈ చదవబడిన వాక్య భాగం వివరించి నీ బిడ్డలకు తెలియజేసే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటును మరుగుపరుచుకొని ఆత్మకార్యం మా పట్ల జరిగించి మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే గారు ఆషేరుని గురించి చెప్తా ఉన్నాడు. ఆషేరు అనగా సంతోషము. ఆషేరు ఎవరి ఆషేరు అని మనం గమనించినట్లయితే యాకోబు యొక్క కుమారుడు. యాకోబుకి 2 భార్యలు ఉన్నారు కదా. అందులో లేయా అనే ఒక ఆమె ఉంది. ఆమె పెద్ద భార్య. ఆమెకి బిడ్డలు లేరు. బిడ్డలు లేనప్పుడు తన భర్తతో అంది, అయ్యా, నా యొక్క దాసి అయిన జల్ఫా ఉంది, తన నీకు ఇస్తున్నాను కనుక తన ద్వారా బిడ్డలను కనమని లేయా యాకోబుకు చెప్పింది. మొదటిగా కుమారుడు పుట్టాడు, తన పేరు గాదు. అది నాకు అదృష్టమే అనుకొని ఆడికి గాదు అని పేరు పెట్టింది. రెండవ వాడు పుట్టాడు, నేను భాగ్యవంతురాలని, స్త్రీలందరూ నన్ను భాగ్యవంతురాలు అని అంటారు అని చెప్పి రెండవ కుమారుకి ఆషేరు అని పేరు పెట్టింది. హల్లెలూయా. ఈ ఆషేరును దీవిస్తూ మోషే గారు అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు? తన సహోదరుల కంటే ఇతడు ఎక్కువగా ఆశీర్వదించబడతాడట. హల్లెలూయా. తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతాడు. అంతేకాదు, కటాక్షము పొందుకుంటాడు. ఇతను బ్రతుకు దినములన్నీ విశ్రాంతి అంటే నెమ్మది కలిగి ఉంటాడు. ఇతని పాదాలు తైలములో ముంచబడుకుంటాయి అని అంటాడు. ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఆషేరుకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మోషే కంటే యాకోబే ముందు దీవించినప్పుడు ఆషేరుని గురించి చెప్తాడు. 49 ఆదికాండ గ్రంథం 20వ వచనంలో, ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. చూడండి, ఇతనికి దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడంటే, దేశంలో పరిపాలన చేసే రాజుల కంటే రాజులకే శ్రేష్టమైన ఆహారం ఇచ్చి అంతగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం ఆషేరు లాంటి గొప్ప ఆశీర్వాదం మనం పొందుకోవాలి. ఆషేరు వంటి ఆశీర్వాదం, ఆషేరు వంటి గొప్ప కటాక్షం, ఆషేరు వంటి గొప్ప నెమ్మది
మనకి కలగాలి అని అంటే మనం ఏం చేయాలి? అందరికంటే గొప్పగా, తన సహోదరుల కంటే గొప్పగా ఆషేరును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి చెప్పండి? మనం కూడా కొన్ని గొప్ప కార్యములు చేసినట్లయితే, ఆషేరును ఆశీర్వదించిన దేవుడు, తన సహోదరుల కంటే ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. కొన్ని మాటలు మనం ఏం చేస్తే దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు, కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూడండి, కీర్తన గ్రంథం 130వ కీర్తన 6వ వచనం. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుకొనుచున్నది. హల్లెలూయా. ఒక రాత్రి కావలి కాసేవాడు ఉదయం కొరకు ఎలాగో కనిపెట్టుకుంటాడో, అలాగునే నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుకుంటా ఉంది. హల్లెలూయా. అందుకనే భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని. నీ ప్రాణం ఎలా ఉండాలంట? ప్రభువు కొరకు కనిపెట్టుకునేదిగా ఉండాలి. ప్రభువు కొరకు కనిపెట్టుకునేవాడుగా నీవు ఉండాలి. ఎక్కువగా నా ప్రాణము ప్రభువును కనిపెట్టుకొనుచున్నది. ప్రభువును కనిపెట్టుకునేవారుగా, ఎక్కువగా కనిపెట్టుకునేదానవుగా, ఎక్కువగా ప్రభు కొరకు చూసేదానివిగా నీవు ఉన్నట్లయితే ప్రభు నిన్ను కూడా ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. రెండవ చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. దేవునిని ఎక్కువగా ప్రేమించాలి. ఈ లోకములో వాక్యం ఏమంటుంది? తండ్రినైనను తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఎక్కువగా నీవు దేవునినే ప్రేమించాలి. ప్రభు కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. ఎక్కువగా ప్రభువును ప్రేమించాలి. చూడండి, పాపాత్మురాలైన స్త్రీని చూసి అని అంటాడు కదా, ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. విస్తారముగా ప్రేమించిందట కనుకనే విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఎక్కువగా నువ్వు దీవించబడటానికి అక్కడ ఎంతోమంది పాపులు ఉండొచ్చు, కానీ పాపాత్మురాలనే స్త్రీ ఒక్కతే దీవించబడింది, సమాధానము కలిగింది, విశ్వాసము కలిగి ఉన్నది, దేవుని చేత సమాధానం పొందుకొని వెళ్ళింది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని కనిపెట్టుకునే వారముగా ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా లోకంలో ఉన్నవారి కంటే ప్రభువునే మనం ప్రేమించాలి. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 48వ వచనంలో అక్కడ భర్తమయ్య అనే ఒక గుడ్డివాడిని మనం చూస్తాం. చూడండి, 48వ వచనం. ఓరకుండమని అనేకులు వారిని గద్దించరు కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎక్కువగా నువ్వు మొరపెట్టాలి. నివారిస్తూ ఉన్నారు, దావీదు కుమారుడా నన్ను కరుణించని ఆ గుడ్డివాడు కేకలు వేస్తున్నప్పటికీ అక్కడున్న శిష్యులు అతను నివారిస్తుంటే మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడట. దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు ఎక్కువగా నువ్వు మొరపెట్టాలి. ఎక్కువైన దీవెనలు నీకు కావాలి అని అంటే ఎక్కువగా నువ్వు మొరపెట్టాలి, ఎక్కువగా ప్రేమించాలి, ఎక్కువగా నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి. చూడండి, తర్వాత లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. నమ్మకముగా ఉండాలి. నమ్మకం చాలా ముఖ్యం. ప్రభువు నిన్ను ఆశీర్వదించిన కొలది దేవుని వాక్యం అంటా ఉంది కదా, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. కొంచెములో నమ్మకం, నమ్మకత్వం చాలా ప్రాముఖ్యం.
చూడండి, ఒక ఆయనకి కట్టెలు కొట్టుకొని బయట అమ్ముకుంటా ఉన్నాడట ఒక అతను. రోజుకి ఆయన తీసుకెళ్ళిన కట్టెలు తీసుకెళ్ళి అమ్ముకుంటూ 10 రూపాయలు ఎంతో వస్తూ ఉన్నాయి. తీసుకొచ్చి 10లో రూపాయి దశంభాగం దేవునికి ఇస్తున్నాడు. దేవునికి ఇస్తూ ఉంటే దేవుడు ఇతని కష్టాన్ని చూసి ఇతన్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. 10 రూపాయలు వచ్చేదాన్ని 100 రూపాయలు చేశాడు. 100 రూపాయల్లో 10 రూపాయలు ఇస్తున్నాడు. 1000 రూపాయల లాభం వస్తూ ఉంది. 1000లో 100 ఇస్తూ ఉన్నాడు. ఇలాగా దేవుడు అభివృద్ధి పరిచే కొలది ఇతను ఏం చేస్తున్నాడంటే నెలలో ఓ 10 లక్షల రూపాయలు వచ్చేంత వ్యాపారాన్ని కొనసాగించాడు. ఈ కట్టెల వ్యాపారం పెట్టాడు, పెద్ద పెద్ద గోడౌన్లు పెట్టుకున్నాడు. వ్యాపారం దేవుడు అభివృద్ధి పరిచాడు. ఇతను ఏమనుకున్నాడంటే నెలకి 10 లక్షలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎంత ఇవ్వాలి దేవునికి? దేవునికి ఎంత ఇవ్వాలి? 1,00,000 రూపాయలు ఇవ్వాలి కదా. 1,00,000 రూపాయలు ఇవ్వాలా? ఇంత ఇవ్వాలంటావా అని ఇవ్వటం మానేశాడు. రూపాయి వచ్చినప్పుడు నమ్మకంగా ఉన్నాడు. అతిగా వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? ఇంత ఇవ్వాలా అని అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే, ఒరే కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, ఎక్కువలో నమ్మకంగా కోల్పోతున్నావు కనుక ఇది పోద్దని చెప్పి అదేమైంది, అగ్ని చేత కాలిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు వీడు? మళ్ళీ కొట్టుకొని మళ్ళీ మొదలెట్టాడు. అప్పుడు అనుకుంటున్నాడంట, ప్రభు ప్రార్థన చేస్తుంటానంట, రే మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండాలి, ఉన్నావు, మరి ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండాలిగా, నువ్వు ఎందుకు ఉండలేదు అని అడిగాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొంచెమైనా ఎక్కువైనా నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకని వాక్యం ఏమంటుంది? మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. హల్లెలూయా. నీకు ఎక్కువైన దీవెన కావాలంటే కొంచెంలోనే నమ్మకత్వం కాదు, ఎక్కువలోనూ నమ్మకత్వాన్ని ప్రదర్శించాలి. హల్లెలూయా. తర్వాత చూడండి, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం, వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరి, మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏమండి, వారు తమ సామర్థ్య కొలది కాక సామర్థ్యము కంటే మిక్కింది. చూడండి, మీకు నేను చాలాసార్లు చెప్పాను, మాకు ఒక చిగురుకోటలో ముసలం ఉండేది, ఎవరై లేరు, ఒంటరిగా ఉండేది పాపం. అక్కడక్కడ అడుక్కొని లేకపోతే ఏదో పని చేసుకొని ఉండలేక వంగి నడుస్తా ఉండేది. నేను నెలకోసారి 2వ బుధవారం అక్కడ ఆల్ నైట్ ప్రేయర్ పెట్టి సంస్కార ఆరాధన ఇచ్చి వస్తూ ఉండేవాడు. ఆమె రావటం చూసి గబగబా పుచ్చికి నాయనా అయ్యా అయ్యా అనేది. ఏంటనంటే ఆమెకు చేసుకున్న దాంట్లో తెచ్చుకున్న దాంట్లో రూపాయి అయినా 10 అయినా 5 అయినా ఇచ్చి ప్రార్థన చెయ్యి అనేది. మీటింగ్ పెడుతున్నాము అని అంటే నేను ఎంత ఇవ్వమంటావు అనేది ఎవరిని అడిగేవాడిని కాదు. మీరు ఎంత ఇవ్వండి అని నేను అడిగా అన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాడు. నన్ను అడిగేది, నేను ఇవ్వాలయ్యా, నాకు నువ్వు పని చేసుకున్నావు, పని పాట లేకపోతే ఏదో యాచన చేసి అడుక్కొని తెచ్చుకున్నావు, నువ్వు నాకేమిస్తావమ్మా, నేనే నీకు ఇవ్వాలంటే నాకు లేనప్పుడు నేను అడుగుతాను, కానీ నేను ఇవ్వాల్సింది దేవునికి ఇస్తాను అనేది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామర్థ్యము కంటే ఎక్కువగా నువ్వు 10 ఇవ్వగలవు. దేవుని పనిలో 10 కాదు, మనకు అవసరమైతే పరిచర్య కోసం ఏమైనా చేసేవారంగా మనం ఉండాలి. తర్వాత చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరి ఎక్కువైనది. హల్లెలూయా. నువ్వు ఇదివరకు బాగానే ఉన్నావు, నీ ప్రవర్తన మునుపటి కంటే ఎక్కువగా ఉన్నది.
ఏమంటున్నాడు అక్కడ? నీ మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన ఎక్కువగా ఉన్నది. హల్లెలూయా. ప్రతిదీ చూస్తాడు దేవుడు. నీ ప్రవర్తనను కూడా హల్లెలూయా. ఏమంటుంది వాక్యం? అతడు కుమారి, యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను వెంబడింపకై ఉండుట వలన నీ మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరి ఎక్కువైనది. హల్లెలూయా. ఇదివరకు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? రక్షణ పొందినప్పుడు పొందకముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా ఉంటే కుదరదు. మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన ఎక్కువగా ఉండాలి. దేవుని సన్నిధిలో చూస్తాడు దేవుడు. నీ ప్రవర్తన ఎలా ఉన్నది దేవుడు గమనిస్తూ ఉంటాడు. అలాగనే చూడండి, ఫలభరితమైన జీవితం కావాలి మనిషికి. ప్రవర్తనలో ఎక్కువ ఉండాలి, ఇచ్చటలో ఎక్కువ ఉండాలి, సామర్థ్యం కంటే ఎక్కువ ఉండాలి, ఎక్కువలో నమ్మకంగా ఉండాలి. అంతేకాదు దేవుని ప్రేమించాలి, ఎక్కువగా ప్రభు కొరకు మనం కనిపెట్టుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలింపని ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయుదును. ఎక్కువగా ఫలించాలట, లేకపోతే ఆయన తీసి పాడేస్తాడంట. ఎక్కువగా ఫలించాలి నీవు, ఆయన తీసి పారవేస్తాడు ప్రతి ఫలించకపోతే. అలాగనే 15వ అధ్యాయం 5వ వచనంలో, ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు, నా యందు నిలిచియుండు వాడెవడో, నేను ఎవని యందు నిలుచుందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేదు. హల్లెలూయా. దేవుని యందు నిలిచి ఉండేవాడే ఎక్కువగా ఫలిస్తాడట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలభరితమైన జీవితం, ఎక్కువగా ఫలభరితమైన జీవితం, ఎక్కువగా దేవునితో గడిపే అనుభవం. అలాగున నీవు ఉండకపోతే దేవుడు ఏమంటున్నాడు? ఆ తీగను తీసి పారేస్తాడు. చూడండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు పునాదిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు, హల్లెలూయా, ఎక్కువైన ఆశీర్వాదాలు, ఎక్కువైన దీవెనలు నీకు కావాలి అనంటే దేవునికి ఇవ్వవలసినవి మనం ఇస్తూ ఉంటేనే ఎక్కువైన దీవెనలు, ఎక్కువగా ఆశీర్వదించబడటం జరుగుతుంది. దీవెనలు కుమ్మరించిదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. హల్లెలూయా. నీవు నేను ఎక్కువగా దీవించబడాలి అనంటే, ఎక్కువగా దీవించబడాలి అనంటే దేవునికి ఎక్కువగా ఇచ్చేవారముగా, దేవునికి సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చేవారముగా, దేవుని పనిలో మనం మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తులముగా, ఎక్కువ ప్రవర్తన కలిగిన వారముగా, ఇది వరకటి కంటే ఎక్కువ ప్రవర్తన కలిగిన వారముగా ఉండాలి. అంతేకాదు ఎక్కువగా ఫలిభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే ఆయన యందు మనం నిలిచి ఉండే వారముగా ఎక్కువగా ఉండాలి. చివరగా చూడండి, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న
సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొని 14వ వచనం, సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదించాలంటే నీవు ఆయనకి ప్రతిష్ఠ జనముగా నీ దేవుడైన యెహోవా భూమి మీద నిన్ను ఎన్నుకున్నవాడై ఉండాలి. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మనం వినాలి. ఏదో దేవుని సన్నిధికి వచ్చేసాం, దేవుని సన్నిధిలో ఉన్నాం, ఏదో 2 మాటలు వినేసాం, వెళ్ళిపోతున్నాం అంటే కుదరదు. దేవుడు ఆశీర్వదించాలంటే వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఒక తల్లి, ఒక తండ్రి, కూతురు చర్చికి వెళ్ళి వస్తున్నారట. దైవజనుడు నోవాహుని గురించి చెప్పాడు. నోవాహుని గురించి చెప్తుంటే ఈ పిల్ల తండ్రిని అడుగుతుంది, ఏమని? నానా, నోవాహుకి తల్లి లేదా అని. తల్లి ఉందా? ఎందుకు లేదు? ఉందంటే, మరి ఏంటి నోవాహు అట్లు చేశాను అని అంటున్నాడు అంటే ఈ పిల్ల ఏమనుకుంటుంది? నోవాహు అట్లు చేసుకుంటున్నాడు అనుకుంటుంది. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 6:22. ఎట్లు చేశాడు? అట్లు చేశాడా? ఇడ్లీ చేశాడా? ఈ పిల్ల ఏమని అడుగుతుంది తండ్రిని? నోవాహు అట్లు చేశానని ఉందేంటి నాయన? అట్లు చేశానంటే అట్లు చేసుకుంటాం కాదమ్మా, దేవుడు చెప్పిన ప్రతి పని ఆయన చేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేశాడు. కనుకనే దేవుడు చెప్పినట్లు నోవాహు చేశాను, నోవాహు అట్లు చేశాను, కనుకనే నీతికి వారసుడయ్యాడు. హల్లెలూయా. భూమి మీద సమస్త జనము కూడా నీళ్లతో ముంచబడింది, కానీ నోవాహు కుటుంబం ఒక్కటే రక్షించబడింది. అందరికంటే ఎక్కువగా దేవుడు అతన్ని ప్రేమించి కుటుంబాన్ని రక్షించాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం మనం ఎక్కువగా పొందుకోవాలి అని అంటే మొదటిగా మనం ఏం చేయాలి? ప్రభు కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి, ఆయన్ని ఎక్కువగా ప్రేమించే వారంగా ఉండాలి, ఆయన్ని ఎక్కువగా మొరపెట్టే వారంగా ఉండాలి, ఎక్కువగా నమ్మకం కలిగి ఉండాలి, సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చేవారంగా ఉండాలి, ప్రవర్తనలో ఎక్కువగా ఉండాలి, ఫలభరితమైన జీవితంలో ఎక్కువగా ఉండాలి, బహుగా ఫలించాలి. అంతేకాదు, విస్తారమైన దీవెనలు ప్రభు మనకి ఇవ్వాలంటే దేవుడు మనకి ఏమైతే చెప్పాడో అది చేసేవారంగా, దేవునికి ఇవ్వవలసినవి ఇచ్చేవారంగా మనం ఉండాలి. దేవునికి స్వకీయ జనముగా మనం ఉంటే ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొని సమస్త జనముల కంటే ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అట్టి దీవెనలు ప్రభు మనకి, మన కుటుంబాలకు, మన సంఘానికి దయచేయునుగాక. అందరూ తల్లవ